ఆశీర్వదించండి నాన్న. ఏంటి, నా శత్రువుని ప్రేమించి పెళ్లి చేసుకున్న నిన్ను నా కూతురుగా అంగీకరిస్తాననుకుంటున్నావా? లేదు, నా శత్రువుని పెళ్లి చేసుకున్న నీ మీద కూడా అదే కోపం ఉంది, అంతే ద్వేషం ఉంది. మిమ్మల్ని ఇంటికి ఆహ్వానించడానికి నేను గుండెను బండరాయి చేసుకొని ఆ ఇంటికి వచ్చాను. అక్కడికి రావడం కంటే నేను చచ్చిపోతే బావుండనిపించింది. అలా మాట్లాడకండి నాన్న, మీరెప్పటికీ బాగుండాలి. వద్దు, నువ్వు చూపించే జాలి నాకొద్దు, చూపించాలనుకుంటున్న ప్రేమ నాకొద్దు. నీ కంఠం నుంచి వచ్చే మాటే నాకు వినాలనిపించడం లేదు. నీ మాట నుంచి వచ్చే ధ్వని కూడా నా మనసును బాధ పెడుతుంది. మాట్లాడొద్దు, విను. మీరు ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి నా మనస్సు ఎంత నలిగిపోయిందో చెప్తాను, విను. మిమ్మల్ని హారతి పట్టి లోపలికి ఆహ్వానించినప్పుడు మండుతున్న హారతి ఉందే, అది హారతి కాదు, నా మనస్సు. అంతగా మండిపోయింది. మీరు పేర్లు చెప్పి లోపలికి అడుగు పెట్టారే, అవి పేర్లు కావు, నా గుండెలో గుచ్చుకున్న కత్తులు. మీరు దండలు వేసుకోవడం కోసం నా శత్రువుని ఎత్తుకోవలసి వచ్చిందే, అప్పుడే నా చేతులు నరకేసుకుంటే బావుండనిపించింది. వసంతోత్సవం ఆడుతూ మీరు తడుస్తుంటే పాడ ఎక్కించే ముందు నా శవానికి స్నానం చేయిస్తున్నట్టు అనిపించింది. ఉంగరాల కోసం మీరు బిందెలో తడుముతుంటే నా గుండెను తడిమి దాన్ని పట్టుకొని నొక్కేస్తున్నట్టు అనిపించింది. నాన్న, మమ్మల్ని పిలిచి మీరెంత బాధ అనుభవించారో నాకు అర్థమైంది. మీరు నిజంగా మనసు మార్చుకుని మమ్మల్ని పిలిచారేమో అని ఆశగా పరుగు పెట్టుకుంటూ వచ్చాను. ఇంత బాధ ఉంటుందని తెలిసినప్పుడు మరెందుకు నాన్న మమ్మల్ని పిలిచారు? ఈ ఏర్పాట్లని ఎందుకు చేశారు? ఏ, నీకు తెలీదా? నాకు నిజంగానే తెలియదు నాన్న. అయితే వెళ్ళు, పోయా కేపీ గారిని అడుగు. పెళ్లికి లేని ఆశీర్వాదం శోభనానికి కావాల్సి వచ్చిందా? వెళ్ళు. ఎప్పటి నుంచో నేను ఆశపడుతూ వేచి ఉన్నది దానికోసమే కదా. నాన్నకిష్టం లేకుండా ఈ శోభనమైతే జరగదు మావయ్య. నాన్న మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన రోజునే శోభనమైన కాపురమైన. అలా మాట్లాడకమ్మా. గగన్ నిన్ను మనస్ఫూర్తిగా ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు గనక నువ్వు కార్యం వద్దన్నావంటే వాడు డిసప్పాయింట్ అవుతాడు. నాకంటే భూమికి వాళ్ళ నాన్నే ఎక్కువ అనుకుని వాళ్ళు ఉక్రోషం వస్తుంది. ఆ తర్వాత మీ మధ్య దూరం పెరుగుతుంది, వాడి కోపం వస్తుంది. మీ మధ్య దూరానికి నువ్వు కారణం అవ్వద్దమ్మా. దయచేసి ఈ పిచ్చి పని చేయక భూమి. మీ అబ్బాయి నన్ను ఇక్కడికి ప్రేమతో తీసుకొచ్చారనుకుంటున్నారా? అనుమానంతో తీసుకొచ్చారు. నా మెడలో ఆయన తాళి కట్టారో లేదో అనే అనుమానం ఆయనకి ఇంకా అలాగే ఉంది. శోభనం జరిగితే కట్టినట్టు, శోభనం జరగకపోతే కట్టనట్టు తెలుస్తుంది అని ఇక్కడికి తీసుకొచ్చారు. పోనీ అలా చూసుకున్నా ఇప్పుడు గనక నువ్వు కార్యం వద్దన్నావంటే వాడు అసలు తాళే కట్టలేదన్న అనుమానాన్ని అలాగే ఉంచేసుకుంటాడు కదమ్మా. ఉంచేసుకోనివ్వండిలే మావయ్య. లోపల అనుమానం పెట్టుకుని బయటకు నటించే ప్రేమని కాదు మావయ్య నేను మీ అబ్బాయి నుంచి ఆశిస్తున్నది. నిజమైన ప్రేమను ఆశిస్తున్నాను. అలాగే నాన్న నుండి కూడా భయపడుతూ బయటికి చూపించే ప్రేమని కాదు మావయ్య, నిజమైన ప్రేమ కావాలి. అప్పుడే
నా శోభనము నా కాపురము మొదలయ్యేది. ఏంటి పిన్ని అంత టెన్షన్ పడుతున్నావు? నీకు టెన్షన్ గా లేదా అమ్మాయి? ఎందుకో ఎందుకు అంటావేంటి? 4 గోడల మధ్య జరిగే శోభను నిజంగా అయ్యిందో లేదో నీకెలా తెలుస్తుంది? నిజంగా అయ్యిందనుకో అయినట్టు వస్తారు, అవలేదనుకో అప్పుడు కూడా జుట్టు బొట్టు చెరుపుకొని అయినట్టే వస్తారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావమ్మాయి? తెలివి తక్కువతనంగా ఇంత హంగు ఆర్భాటం చేసావు. అల్లుడు గారు కూడా కూతురు ముచ్చట ఒకటి తీర్చగలిగాను అని సంతృప్తిగా ఫీల్ అయ్యారే అనుకో, ఇదిగో భూమి మీద సాఫ్ట్ కార్నర్ రావడం మొదలైపోతుంది.